రైట్. ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ కావచ్చు, లేదంటే కొత్త ప్రాజెక్టులు కావచ్చు, అన్ని శ్రీశైలం హైవే అని చెప్పి కాస్త మాట వినపడుతుంది. ఇక్కడే ఒక పెద్ద డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. సో మొత్తం ఒకే చోట వస్తే రేపు ఇటు బెంగళూరు హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, ఇటు విజయవాడ కావచ్చు, వరంగల్ హైవే అవుతుంది. మరి వీటి పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా చాలా మంది అసలు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. మీలాంటి ఎక్స్పర్ట్స్ కూడా ఎక్కువ మంది చెప్పే మాట ఏంటంటే ఎక్కువ ఈ శ్రీశైలం హైవే గురించి ఎక్కువ మాట్లాడటం, బెంగళూరు హైవే గురించి మాట్లాడటమే జరుగుతుంది. హైదరాబాద్ 360 డిగ్రీ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందని ఎవరు మాట్లాడట్లేదు. చాలా మంది కామెంట్స్ రూపంలో కూడా అడుగుతున్నారు, అంటే మిగతా ప్రాంతాల అభివృద్ధి చెందవా, అంటే ఇన్వెస్ట్ చేయకూడదా అని చెప్పి డౌట్స్ కూడా చాలా మంది ఇది వస్తుంది. ఇంగ్లీష్ ఒక సామెత ఉందండి, దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. మీరు టీ తాగేటప్పుడు స్లిప్ అయితే షర్ట్ పడవుతుంది, ఆ స్లిప్ని గమనించాలి. స్లిప్ అవ్వకుండా తాగలం టీ. కొన్ని కప్పులు అట్లా ఉండవు. కానీ అది ఎందుకు ఇచ్చానంటే, ప్రతి రోడ్డుకి ఈ దేశంలో ఒక అబ్బాయి పుట్టాడంటే అబ్బాయికి ఎదురుగా అమ్మాయి కూడా ఎక్కడో పుట్టుంటుంది. మ్యాటర్ ఆఫ్ టైం. కొంతమందికి నెల రోజులు దొరుకుతుంది, కొంతమంది సంవత్సరాలు దొరుకుతుంది. అట్లా ప్రతి రోడ్డుకి కొనేవాడు ఇన్వెస్టర్ బయర్ అనేది ఆల్రెడీ ఉన్నాడు. కాకపోతే ఎప్పుడు కొంటాడు, ఎలా కొంటాడు అనేది మ్యాటర్ ఇక్కడ. సో మీరు అడుగుతున్న బెంగళూరు హైవే, ముంబై హైవే కొద్దిగా ముందంజలో ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫోకస్ అటు పెట్టారు. 200 ఫీట్ రోడ్ కానీ, చిట్టిజిఆర్ స్వామి ట్రస్ట్ కానీ, కనా మెడిటేషన్ సెంటర్ కానీ, అమెజాన్ డేటా సెంటర్ కానీ, మేకాగూడ, కొత్తూరు, నందిగామ, బాలానగర్, పోలేపల్లి అన్ని ఇండస్ట్రీ బెల్ట్స్. సో దాన్ని పెంచారు. నాకు శారదానగర్ గ్రామ పంచాయతీని, మున్సిపాలిటీకి పెంచారు. ఇవన్నీ కాదాన శ్రీశైలం వచ్చేసరికి కన్ఫ్యూజన్ అనేది ఫస్ట్ 6 నెలల 9 నెలలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. కన్ఫ్యూజన్ అనేది క్లారిటీ ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సిందే. అయితే ప్రిఫరెన్స్ పెరుగుతుందా లేదంటే పెరుగుతుందని చెప్తాను, పెరిగిందని చెప్పను. పెరగడం స్టార్ట్ అవడానికి ఒక రే ఆఫ్ హోప్, ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఎందుకంటే శ్రీశైలం ఎప్పుడైతే రద్దు అయిందో పోయింది అనుకున్నారు. శ్రీశైలంలో కడతాలో మీరు శ్రీశైలం తుగ్గూడ దాటకెళ్తే మ్యాక్ ప్రైస్ అనేది 78,000 గజం అమ్ముతుంది. 78,000 ఆల్మోస్ట్ కుక్కటిపల్లిలో దగ్గర. సో అదేం తక్కువ కాదు. ఇప్పుడు ఏమైంది, డిస్టర్బెన్స్ అయిన తర్వాత కొంచెం మంచిగా అయింది అనుకోలేదు. ఎందుకంటే డిస్టర్బెన్స్ అయినా మొత్తం ఫోకస్ అంతా ఆ రోడ్డు మీద పెట్టారు. మిగతా రోడ్డు కూడా దాంతోపాటు పెరుగుతాయి. విజయవాడ హైవే కానీ, వరంగల్ హైవే కానీ, లేదా సాగర్ రింగ్ రోడ్ కానీ అన్నీ కూడా పెరుగుతాయి. సో పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే తుక్కుగూడ దాకా ఆల్మోస్ట్ 80,000 90,000 నడుస్తుంది తుక్కుగూడ శ్రీశైలం. తర్వాత ముచ్చర్ల, కందుకూరు, మన కడతాలు, అమంగలు, కొంగరగలం అంతవరకు వెళ్ళిపోతాయి. ఆ ఏరియా డెవలప్మెంట్ ఒక స్పీడ్ రీజన్ ఇప్పుడు చెప్పలేను. కొంతమంది వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది, స్పెసిఫిక్ రీజన్. ఆల్రెడీ బడాబాబులు, సెలబ్రిటీస్ ఆల్రెడీ కొన్ని ఇప్పుడు మొబిలిటీ వ్యాలీ సెజ్ దగ్గర కానీ, లేదా శ్రీశైలం దగ్గర డెవలప్ అవుతుంది, ముందే కొనుక్కొని పెట్టుకున్నారు. కాబట్టి పెరగపోవడం అంటూ ఉండదు, కొద్దిగా టైం డిలే అవుతుంది. ఎందుకంటే ఆ మెగా ప్లాన్లో ఇక్కడ శ్రీశైలం హైవేలో ఏం పెట్టాలి, ఈస్ట్ వరంగల్ హైవేలో ఏం పెట్టాలి, విజయవాడ హైవేలో ఏమి. ఇప్పుడు ఏంది విజయవాడ హైవే, వరంగల్ హైవే ఏమి లేవు. వరంగల్ హైవే అంటే యాదగిరి గుట్ట, గుట్టలో ఉన్న వాళ్ళందరూ వచ్చి వెళ్ళిపోతారు అని ఉండరు. రామోజీ ఫిలిం సిటీ అక్కడ విజయవాడ, ఇవి తప్ప పెద్ద ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు. కానీ ఇప్పుడున్న మెగా ప్లాన్, స్టేట్ మెగా ప్లాన్ ఏదైతే 2025 ప్లాన్ వేస్తున్నారో దాంట్లో ప్రతిదీ కూడా ఒక సెటిలైట్గా అన్ని రకాలు ఇండస్ట్రీ కానీ, ఐటీ కారిడోర్ కానీ. ఇప్పుడు శ్రీశైలం ఎందుకు ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్ ఉంటారు స్కిల్ యూనివర్సిటీ, పెద్ద ఆనందమైన పెద్ద మహేంద్ర గ్రూప్ చైర్మన్, ఆయన్ని చైర్మన్గా పెట్టి ఆ యూనివర్సిటీ. అట్లానే ఐటీ కారిడార్, అట్లానే మెట్రో, అట్లానే మెగా గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్. సో పెద్ద సిటీ అవుతుంది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ, 1,000 ఎకరాల్లో పెడుతున్నారు. ఇవన్నీ చూసుకుంటే కనుక శ్రీశైలం రానున్న రోజుల్లో, ఇప్పుడు అంత పెరగలేదు కానీ రానున్న రోజుల్లో దూసుకెళ్ళడానికి 100% రీజన్స్ ఉన్నాయి. సార్ రీసెంట్గా రియల్ ఎస్టేట్ సబ్మిట్ జరిగింది, 2 సబ్మిట్స్ మీరు కూడా పాల్గొన్నారు, అందుకని మీ స్పీచ్ కూడా విన్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. సో అసలు ఏం సార్ ఈ 2 మీటింగ్స్ తర్వాత మీకు ఏమనిపించింది, మీ మధ్య ఎలాంటి చర్చ నడిచింది? ఎందుకంటే దాదాపు ఆ రోజు ఆ మీటింగ్లో చాలామంది రియల్ ఎస్టేట్ సంబంధించి పీపుల్ అయితే అందరూ పాల్గొన్నారు, పెద్ద ఎత్తున మంచి స్పందన అయితే వచ్చింది. అంటే గవర్నమెంట్ పరంగా వాళ్ళు ఎలాంటి ఆలోచనతో ఉన్నారు? సో మీ మధ్య జరిగిన డిస్కషన్ ఏంటంటే మీరు ఏం చెప్తారు సార్? బేసికల్గా ఇది రియల్ ఎస్టేట్ సమిట్ అనేది కంపేర్ టు బిల్డర్స్, ఏజెంట్స్ అండ్ బయర్స్, ఇన్వెస్టర్స్ సంబంధించింది. సో ఇక్కడ ఏమైందంటే మన అయిన చర్చలో గవర్నమెంట్ తాలూకా ప్రణాళికలు ఏంటి, నెక్స్ట్ 25 సంవత్సరాలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా చేద్దాం అనుకుంటారు, ఏ ఏరియాలో ఫోకస్ చేద్దాం అనుకుంటారు, ఎందుకు చేద్దాం అనుకుంటారు అనేది బాగా చర్చ. బ్రాండ్ హైదరాబాద్ అంటే, బ్రాండ్ హైదరాబాద్ మీరు చైనాలో మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, చైనాలో వెళ్తే
రాత్రి 12 గంటలు 1 గంట కూడా లైట్లు అన్నీ వేసి ఉంటాయి కమర్షియల్ బిల్డింగ్. మన దగ్గర ఆఫ్ చేస్తారు. చెన్నై కానీ బెంగళూరు హైదరాబాద్ రాత్రి ఆఫీసులో లైట్లు ఉంటాయి. మీరు మీ ఆఫీసులో ఉండవు, మా ఆఫీసులో ఉండవు. కానీ చైనాలో రాత్రి మొత్తం పవర్ ఉంటుంది. మరి పవర్ బిల్ ఎంత అవుతుంది? కానీ దానికి రీజన్ ఉంది. ఏం రీజన్ ఏంటంటే చైనా ఈజ్ టూరిస్ట్ ప్లేస్. హాంకాంగ్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో, సో అక్కడ ప్రతి ఒక్కటి చూడడానికి వెళ్తాడు. చూడడానికి వెళ్తే వాట్ ఈస్ చైనా అనేది చూపించుకోవడం అనుకుంటారు, చూపించాలని ప్లాన్ ఉంది. అంటే కొత్త వాడు వస్తే చైనా అంటే ఏంటి, చైనాలో ఇప్పుడు చైనా ఒకప్పుడు పాపులేషన్ నెంబర్ 1 ఇప్పుడు 2 అయింది. చైనా వాడు నిన్ను చూసాడు నెల రోజులు నీళ్ళంటే లక్ష్మీనారాయణ పుట్టించేస్తాడు. అంత పవర్ ఉంది వాళ్ళు. చాలా షార్ట్గా ఉంటారు కానీ చాలా తెలియదు. పుట్టోలు కట్టాలి అంటారు కదా, వాళ్ళకున్న టైం డిసిప్లిన్ కమిట్మెంట్ కానీ. ఏదైనా ఒక మెషిన్ ఇక్కడ చూసి ఆ మెషిన్ దించేస్తారు, ఫోటో ఇస్తే చాలు, అంత కెపాసిటీ. సో చైనాకి ఇప్పుడు అమెరికాకి థ్రెట్. ఇప్పుడు అమెరికాకి థ్రెట్ ఎవరు? చైనా, ఇండియా థ్రెట్. ఎందుకంటే వాళ్ళు మించిపోతామేమో. మన ట్రంప్ ఎందుకు ఇండియా వాళ్ళని పంపించేస్తున్నాడు? అయితే వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కంటే మన వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు అక్కడ. వాళ్ళ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కానీ, చైల్డ్ బర్త్ టూరిజం కానీ, లేకపోతే వీసా ప్రొసీజర్ కానీ, లక్కీ డ్రా ట్రిప్స్ కానీ ఇవన్నీ కూడా కట్టడి చేస్తున్నాడు. అందులో చెకింగ్ ఉంది. దానికి సపరేట్ టీంని పెట్టాడు, చెక్ చేయండి ఇల్లీగల్ ఎవడున్నాడు. చైనా, మెక్సికో, జపాన్, కొద్ది ఇండియా వీళ్ళు ఎక్కువ ఉన్నారు. మనం బయటకు వద్దాం. ఏంటి ఎలాంటి చర్చ నడిచింది మీ మధ్య? చర్చ ఏమి నడిచిందంటే హైదరాబాద్ ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు గత నెక్స్ట్ 10, 15, 20 years ఎలా ఉండాలి, దీనికి గవర్నమెంట్ తరఫు నుండి ఏం కావాలి, బిల్డర్స్ తరఫు నుండి ఏం కావాలి, మన రియాల్టర్స్ తరఫు నుండి ఏం సపోర్ట్ కావాలనేది ప్లాన్ చేయమన్నారు. ప్లాన్ చేసి దాని మీద డిసిషన్ పెట్టి దాని వరకు ఎంతవరకు ఫెసిలిటేట్ చేయగలమో చేద్దాం. బ్రాండ్ హైదరాబాద్ అనేది ఇంతవరకు పెరిగింది వేరు, ఇటుపై పెరగబోయేది వేరు. దానికి మెయిన్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రోటోటైప్ అంటారు. అది శ్రీశైలం హైవే దగ్గర ముచ్చర్ల ఫార్మాసిటీ, దాన్ని శాంపుల్ గా ఫస్ట్ ఐడియల్ గా తీసుకున్నారు. అది క్లిక్ అయితే అలాంటి అంత పెద్దమైన అందులో సగమైన మొత్తం స్ట్రేట్ RRR ఓవర్ మధ్యలో మొత్తం చుట్టూ 4 పక్కలు వచ్చే అవకాశం ఉంది. అది వస్తే ఏమవుతుందంటే పబ్లిక్ విల్ బి హ్యాపీ. ఇప్పుడు అందరూ వలసలు ఏమవుతుంది, బయట కంట్రీల నుండి బయట రాష్ట్రాల నుండి వలసలు లక్షల్లో వస్తున్నాయి హైదరాబాద్, తెలంగాణ కదా హైదరాబాద్కి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ సపోజ్ ఇప్పుడు ఈస్ట్ నుండి 10 లక్షలు అని చెప్పే కదా, ఈస్ట్ నుండి 30% వెస్ట్కి ట్రావెల్ చేస్తున్నారు. ఒకసారి ఈస్ట్ కారిడార్, ఐటీ కారిడార్ పెట్టామని వాళ్ళు ఇక్కడ రారుగా. ఆ విధంగా గవర్నమెంట్ అంటే సెటిలైట్ అంటే ప్రతి ఏరియాకి దగ్గర. ఇప్పుడు గచ్చిబౌలి ఉంది, గచ్చిబౌలి ఎవడు ఇప్పుడు కోటికి వెళ్తాడా, సికింద్రాబాద్కి వెళ్తాడా, వెళ్ళడు. కుషాగూడ ఇక్కడికి వస్తాడో రాడు. అట్లా ఇప్పుడు ఎవరైతే ఈ ORR నుండి RRR నుండి గ్రోత్ కారిడార్ అంటారు, ఇక్కడ ఎక్కడ కొనుక్కున్నా ORRకి RRR మధ్యలో కానీ RRR 4-5 కిలోమీటర్ కానీ ఎక్కడ కొనుక్కున్నా బంగారమే. అంటే డౌటే లేదు, కొనుక్కునే వాళ్ళు బేఫిగర్గా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఉన్నా నెక్స్ట్ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ అనేది ఆ రోజు చెప్పారు. మొన్న కూడా చెప్పారు వాళ్ళు. ఏమన్నంటే గవర్నమెంట్ ఈజ్ చాలా వెరీ సీరియస్ టు డెవలప్ హైదరాబాద్. అందులో ఎటువంటి వాళ్ళు బికాజ్ రియల్ ఎస్టేట్లో వాళ్ళకి ఇన్కమ్ తెలుసు, పొటెన్షియల్ తెలుసు, అనుభవం ఉన్నారు. సో వాళ్ళు ఏమంటారంటే మేము ఇప్పటి నుండి హైదరాబాద్ అతి వేగంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తాం, దానికి సంబంధిత అధికారికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, వర్క్ స్పీడప్ చేయమన్నారు. RRRకి ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, టెండర్స్ ఇష్యూ చేసి టెక్నిక్ ఇప్పుడు మన ఇందాక గ్రీన్ ఫీల్డ్ మాట్లాడుకున్నాం రావరియాల టు అమంగల్. సో టెండర్స్ ఆల్రెడీ